హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:57 అవుతుంది. ఏంటంటే ఇప్పుడు మనం నైట్ రైడ్ చేయబోతున్నాం. అసలు మన యూట్యూబ్ ఛానల్లో నైట్ రైడ్ వీడియోస్ ఏం లేవు కదా. ఒక హాఫ్ ట్యాంక్ చేయించిన అనమాట. ఇది చూడండి, ఫ్యూయల్ రేంజ్ 245 చూపిస్తుంది. పోతూ పోతూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడికంటే మన రైడ్ అట్లా కేబుల్ బ్రిడ్జ్ వరకు అట్లా వేసేసాం. ఇది ఈకో మోడ్లో ఉన్నంత వరకే మైలేజ్ మాత్రం ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందాక 240 చూపించింది కదా, ఇప్పుడు చూడండి 180కి పడిపోయింది. కథలు పడుతుంది ఇది. నైట్ రైడ్ ఎందుకు పెట్టుకున్నా అంటే నైట్ టైంలో ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటాయి రోడ్స్. అట్లాగే మనం 1000 కిలోమీటర్స్ తొందరగా కంప్లీట్ చేయాలి కదా, ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి, అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి ఒక 305 కిలోమీటర్స్ ఏమో తిరిగా నేను. 695 కిలోమీటర్స్ ఏమో ఉంది మనం కంప్లీట్ చేయడానికి. సో అది కంప్లీట్ చేస్తే 1000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీసింగ్ చేయించవచ్చు. ఇది సిటీ రోడ్స్ కాబట్టి మైలేజ్ అసలుకే ఇవ్వట్లేదు. ఈకో మోడ్లో ఉన్నప్పుడే నాకు 17 ఇచ్చింది. హైవేస్ మీదకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది మైలేజ్ ఎంత ఇస్తుందో. అంటే నాకు తెలిసిన పర్సన్ ఏం చెప్పిండంటే, ఈ బైక్ తీసుకున్న వేరే పర్సన్ సిటీ రోడ్స్కి అయితే 18-19 ఇస్తుంది, హైవేస్ మీద అయితే 23 నుంచి 28 వరకు ఇవ్వచ్చు అని చెప్పిండు ఆయన. నా దరిద్రం ఎట్లుంటుందంటే ఏ పని చేసినా అన్నీ నాకు రివర్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మంచిగా నైట్ వ్లాగ్ వేద్దామని చెప్పేసి గోప్రో బ్యాటరీస్ జోబులో పెట్టుకొని అన్నీ పెట్టుకొని వచ్చిన. ఆల్రెడీ సగం ఫుల్ అయింది హెచ్డి కార్డ్. ఇది ఎప్పుడు అయిపోతుందో ఏమో. దీని లైట్స్ కూడా బాగానే ఉన్నాయి. హై బీమ్ మాత్రం చాలా లాంగ్ వస్తుంది. ఖైరతాబాద్ రూట్ నుంచి వెళ్దాం. నేనేమనుకున్నా అంటే ఒక 600 కిలోమీటర్స్ అట్లా ఒక పెద్ద రైడ్ చేద్దాం అనుకున్నా, కానీ అది కుదరట్లేదు. ఎట్లాగో ఈ వీక్ పక్కా కంప్లీట్ చేయాలి 1000 కిలోమీటర్స్.
ఆ రైడ్ కూడా వేయాలి. బ్రో థ్యాంక్ యూ బ్రో. ఇంతసేపు మన SD కార్డ్ ఫుల్ అయితే భయ్య వాళ్ళని బండ ఆపి వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్లో నా SD కార్డ్ వేసి, మన దాంట్లో ఛాన్స్ ఉండదు SD కార్డ్ వేసే ఛాన్స్, వీళ్ళే మనకి హెల్ప్ చేసిర్రు ఇంతసేపు. నిజంగా థ్యాంక్ యూ బ్రో. బాయ్ బ్రో. బాయ్ బాయ్. నైట్ రైడ్ అనుకుంటే బయటకు వచ్చిన ధూళి తీరిపోయింది. SD కార్డ్ మొత్తం ఫుల్ అయిపోయింది. తినమ్మ జీవితం. ఏంటో భయ్యా, మనం ఇప్పుడు ఏ పని చేసినా నాకు అన్నీ రివర్స్ అవుతున్నాయి. అంతెందుకు, రీసెంట్గా నా బైక్ రేపే డెలివరీ అన్నప్పుడు, అంటే ఈ బైక్ వచ్చేసి, అండ్ ఇది పెద్ద సూపర్ బైక్ కాకుండా ఒక సూపర్ బైక్ లాంటిది. దీన్ని వేసుకొని మనం ఊరికే తిరగలేం కదా, ఆల్టర్నేట్ ఒక బైక్ ఉండాలి నాకు. ఇంకోటి RX 100 ఉందిలే అనుకున్నా, ఇప్పుడు RX 100 కూడా చాసిస్ ఇరిగిపోయింది. ఈ బైక్ నెక్స్ట్ డే డెలివరీ అన్నప్పుడు ఆ ముందు రోజు వెయిట్ ఎక్కువ పడిపోయి ఉండే నా బైక్ పైన, సో దాని చాసిస్ అయితే ఇరిగిపోయింది. టైం కూడా 12:51 అవుతుంది. ఆహా, ఇది కూడా క్లోజ్ చేసేసిరా, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. కడాకోజ్ అని చెప్పేసి మ్యాప్స్లో 1 వరకు ఓపెన్ ఉంది కదా, అప్పుడే క్లోజ్ చేసేసిరు ఇది. కడక్ హౌస్ అది ఓపెన్ ఉంటుందేమో అనుకున్నా, అది క్లోజ్ ఉంది. మ్యాప్స్లో మాత్రం 1 o'clock వరకు ఓపెన్ ఉంది. మరి ఏందో మరి ఆడ క్లోజ్ ఉంది. 12 వరకే క్లోజ్ అనుకుంటా నాకు తెలిసి. కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. ఈ లైట్స్ వేసామండే. ఇట్లా అని ఒక రౌండ్ వేసేద్దాం. Oh, crazy. కృష్ణుడు ఉన్నాడు భయ్యా. నాగోల్కి అయితే వచ్చేసినాం. రైడ్ ఇక్కడ వరకే అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఇక్కడ వరకు అయితే ఎండ్ చేసేస్తున్నా.